హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు యఖ్నీ పనీర్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ముందుగా హాఫ్ కప్పు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి ఇందులోనే. అలాగే శుభ్రంగా వాష్ చేసి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. సరేనా? ఇలా బాగా దీన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు, బట్ నేను అలాగే వేసేసాను. సో ఇక్కడ చూడండి, ఇలా బాగా పేస్ట్ లాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ, ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అలాగే హోమ్మేడ్ పనీర్ కావాలనుకున్న వారు నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను హోమ్మేడ్ పనీర్ యూస్ చేస్తున్నాను, మీరు మార్కెట్లోదైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, షాజీరా, లవంగాలు అవి ఉంటాయి కదా, హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడ చాప్ చేసిన 2 టమాటాలను బాగా చాప్ చేసి వేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు చాపర్ లేనట్టయితే. సో ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో టమాటాలు అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. సో వేసుకొని దీన్ని బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలండి, జాగ్రత్తగా. ఓకే, సో మొత్తం మిక్స్ అయిపోయింది కదా. వాటర్ అస్సలు యూస్ చేసే అవసరం లేదండి, ఓన్లీ ఇలాగే ఆయిల్లోనే కుక్ చేసేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. సో ఇక్కడ చూడండి, బాగా ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా చాలా సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అద్దరిపోతుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రైస్లో తిన్నట్టయితే సేమ్ బిర్యానీ తిన్నట్టు ఉంటుందన్నమాట. బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుందన్నమాట, బిర్యానీ మసాలా అన్నీ యూస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేయాలి దీన్ని. అలాగే ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. సో నెయ్యి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని స్లోగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ పన్నీర్ ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు పన్నీర్ రెసిపీస్ అనేది నాకు కామెంట్ చేయండి, సరేనా? అలాగే మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే రెసిపీ నచ్చినట్టయితే రెసిపీని లైక్ కూడా డెఫినెట్గా చేయండి. సో ఇక్కడ చూడండి, మొత్తం ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఇందులో కొద్దిగా కూడా వాటర్ యూస్ చేయలేదు, ఇలానే దీన్ని కుక్ చేసేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. లిడ్ పెట్టేసి ఒక 7 to 10 మినిట్స్ పెడితే సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి,
నెయ్యి వేసాం కదా, దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సో చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. అండ్ రైస్లో అయితే చెప్పాను కదా, సేమ్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది. యఖ్నీ పన్నీర్ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది, సరేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.